సో హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. ఈరోజు అంటే స్పెషల్ అయితే ఏం లేదు. సో మా పంతులు గారికి అయితే ఈరోజు అయితే హెయిర్ కట్ చేస్తున్నా చూడండి వీడియోలో. సో వానికైతే ఎగ్జామ్స్ ఉన్నాయంట, కటింగ్ చేయించుకుంటేనే హాల్ టికెట్ ఇస్తా అని చెప్పినారు వాళ్ళ ప్రిన్సిపల్ మేడం. సో ఇక మనకి ఇష్టం లేకపోయినా మనం చేయాల్సి వస్తుంది పని. ఏమంటే పంతులు చేద్దామా? ఇన్ని రోజుల నుంచి కష్టపడి పెంచాడు మావాడు కటింగ్ అయితే కూడా గైస్. ఇక నాలాగా జుంబాలు పెంచుతా అన్నాడు ములేట్. సో కానీ ఇక ఇప్పుడైతే టైం వచ్చేసింది తీసేయాల్సింది. సో చూడొచ్చు మధ్యాహ్నం ఇక జెల్ బాక్స్లు ఉరికొచ్చేసిండు సత్యం. ఇక సర్వే కూడా అయింది. ఇప్పటిదాకా ఒక ఐస్ క్రీమ్ తినుకుంటూ వచ్చింది గైస్. ఇక చిప్స్ కూడా తిన్నాడు. ఇక అన్నం తిన్నాక చిప్స్ తిన్నాడంటే మావాడే గైస్ ఇక. సో పంతులు చెప్పి ఎట్లా చేద్దాం కటింగ్ చెప్పు పంతులు. ఇది తీసేద్దాం మొత్తం, గుండు కొడదాం పైన. నా ఇష్టం అని చెప్పినావు కదరా, మళ్ళీ ఎందుకు సిగ్గుపడుతున్నావు? చెప్పు ఎట్లా చేద్దాం చెప్పు నువ్వు. ఫైనల్ చేసి చిన్న వేయాలా? చిన్న వేయాలా? స్టైలిష్ లుక్ ఇద్దామా? జస్ట్ క్లాసిక్. ఓకే గైజ్, ఇక మనకైతే ఈయనకైతే ఎగ్జామ్స్ ఉన్నాయంట. సో దాని హిసాబ్లో అయితే కటింగ్ దింపేసాం. ఇప్పుడు ఎంత నల్లగా ఉండు కటింగ్ చేసినాక అంత తెల్లగా అవుతాడు గైస్. ఫస్ట్ టైం హనుమంతుని బొట్టు కూడా పెట్టుకుని మా పంతులాడు హాల్ టికెట్ ఇస్తారని. సో ఇవ్వలేదు ఈయనకైతే. సో ఎప్పటి నుంచి ఎగ్జామ్స్? 25 నడువిగా చేసేసాం. చాలా అంటే చాలా టైం అయిపోయింది. సో హే కాదు ఆల్మోస్ట్ అయితే మా పంతులని హెయిర్ కట్ కూడా అయిపోయింది చూడొచ్చు. సో ఇగో పైన మాత్రం లైట్ మీడియం పెట్టేసిన. సో సైడ్స్ అయితే ములేట్ పెట్టి వెనకాల లాంగ్ హెయిర్ అయితే మొత్తం తీసేసిన గైస్. సో ఫుల్ అంటే ఫుల్ లుక్ అంటే చాలా బాగుంది కదా గైస్. నేను మూడ్ ఆఫ్ అయితే ఎందుకంటే నాకు ఇట్లా ఇష్టం లేరు కదా గైస్ కటింగ్. ఏంటి ప్రతి ఒక్క కటింగ్ నేను చెప్పి చేస్తా. సో కటింగ్ చెప్పు పంతులు ఎలా ఉంది కటింగ్? న్యూ స్టైల్ గైస్. ఇక్కడ కట్లు కొడదామంటే వద్దన్నాడు గైస్. ఇక చూడొచ్చు కొంచెమే కొట్టిన. ఎగ్జామ్ ఇక సెంటర్లో అలౌ చేయాలంటే కట్లు పెట్టుకుంటే దీనికి సంబంధమే లేదు గైస్. కొడదామా పంతులు? కొడదామా? మంచిగా ఉంటుందిరా. ఎందుకు మంచిగా ఉంటుంది గైస్? నిజం చెప్తున్నా, కట్టింగ్కి కాలేజ్కి ఎగ్జామ్కి అసలు ఏం సంబంధం నాకు అర్థమే కాదు. పంతులు కొంచెమే నీళ్ళు ఉన్నాయి ప్లీజ్. అది నెక్స్ట్ జనరేషన్ సరిపోలే బాటిల్లో. ఎందుకు అట్లా చేస్తున్నావు? నేను చూడొచ్చు గైస్ ఎంత క్లీన్ లుక్ వచ్చింది మా పంతులు కటింగ్ అయితే. బ్లాక్ బస్టర్గా కటింగ్ అయితే చాలా నీట్గా ఉంది ఆ పంతులు. ఇగో చూడొచ్చు. మళ్ళీ మా ఓన్ ఐబ్రోస్ కూడా సెట్ చేసిన గైస్. ఇగో నీట్ అండ్ క్లీన్. ఇగో ఎంత మంచిగా ఉన్నట్టే చూడదు గైస్ పంతులు. ఇగో చాలా అంటే చాలా క్యూట్ కొడుతుంది కదా మా వాడు. సో కరెక్టే ఉన్నాయి పంతులు. చూపి ఇక్కడ డౌట్తో చూస్తుంది గైస్ ఐబ్రోస్ కరెక్ట్ సెట్ అయినా లేవా అని. కరెక్టే ఉన్నాయిరా, చూసుకో ఒకసారి నువ్వు. నీకు అట్లా అనిపిస్తుంది అంతే గైస్. నేను తీసేసిన. ఇగో ఏం లేవు. ఇగో రఫ్ ఉంది. ఇక్కడ చూడు రఫ్ ఉంది. ఏం చెప్దాం కదా, చేసి నేను చేయించుకున్నాడు కానీ నా వరకు డౌట్ పడుతుంది గైస్ పంతులు పైన ఇంకా చిన్న వేద్దాం, లేదా పైన గుండు గీకేద్దాం, గాంధీ తాత కటింగ్ కొడదాం. అది ఫేమస్. ఇంకా ఏమంటావు చెప్పురా? ఎట్లుంది మళ్ళీ వర్క్? మెంటల్ చెప్పురా, మంచిగా చెప్పు. మెంటల్ అంటే అర్థం కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శేఖర్ వాయిస్. శేఖర్ వాయిస్ కదా, డిఎక్స్ శేఖర్ బ్లాగ్స్. సో ఇంటికి పోయినాక వాళ్ళ డాడీ ఏమంటారు చూడాలి గైస్. ఏమంటారా మీ డాడీ? పంతులు మీ డాడీ ఏమంటాడు చెప్పు. అరే ఏం కాదురా, ఏమైంది? ఏది పైగా ఇదిగో ఏం కాదురా, ఏం కాదు పంతులు, చల్లగా ఉంటుంది ఊపుతావు గాయస్. ఏం కాదు కానీ ఇట్లా యాక్టింగ్ చేస్తాం మా పంతులు. ఆ బ్లేడ్తో తీస్తానే కింద క్లీన్ లుక్ ఉంటాయి ఆ పంతులు. అవసరం లే ఉండని ఇక. సో హే గాయస్, ఇంటికి వచ్చే వరకు టైం చూస్తాం మాత్రం ఎంత అవుతుందో నాకు కూడా తెలియదు గాయస్. సీరియల్ అయితే నడుస్తుంది. మా మమ్మీ కూడా వచ్చి బిజీ ఉంది. సో ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి అంతే. మన అంగూరు ఉంది గైస్, నేనైతే తినలేను. సో మనమైతే ఫ్రిడ్జ్ అయితే క్లోజ్ చేసేద్దాం. సో మా మమ్మీ మాత్రం పెడుతుంది గైస్. బయట అయితే చూడొచ్చు వాతావరణం మీరైతే మీడియం కలర్లో ఉంది. ఎక్కువ కూడా చల్లగా లెక్క కానీ వేడిగా పోలేదు. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి పప్పు చారు గైస్. మా మమ్మీ పప్పు చారు మాత్రం ఫుల్ అంటే ఫుల్ క్రేజీ తీసుకొస్తుంది. సో లంచ్లో యాజ్ యూజువల్ మీకు తెలిసిందైతే నాకైతే క్యారెట్ అండ్ కీరా ఇష్టం. సో గైస్ నిజం చెప్తున్నా, నాకు ఆ రోజు యాక్సిడెంట్ అయింది కదా, నాకు ఆ రోజు యాక్సిడెంట్ నుంచి కాపాడింది మాత్రం అది ఏదో మీకైతే బాగా తెలిసినుంటే నా హెల్మెట్ గైస్. చూపిస్తా చూడండి, నా హెల్మెట్ పైన ఒకటి క్రాక్ టైప్ వచ్చిన లైన్ లాగా అది ఎక్కడ దాకిందో చూడండి గైస్. నిజం చెప్తున్నా, అక్కడ కనిపిస్తుంది కదా క్రాక్. అది ఆ రోజు హెల్మెట్ లేకపోతే మాత్రం గైస్ నిజం చెప్తున్నాను నా నెత్తి మాత్రం పగిలిపోతుండే. సో నాకు ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు నా ప్రాణాలు కాపాడింది నా హెల్మెటే గైస్. సో మా ఇంట్లో మొత్తం బొంతలు అవన్నీ ఉతికేసినారు. సో ఇగో హెల్మెట్ బయటికి వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలని నాకు మొన్న అర్థమైంది గైస్ కింద పడ్డాక. సో ఈ హెల్మెట్ మాత్రం ఇట్లనే పెట్టేద్దాం. సో ఎంత మన లక్కీ హెల్మెట్ కదా గైస్.
గైస్ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసినాం. టైం చూస్తే మాత్రం 9:30. సో రావడం మా ఇంట్లో మాత్రం సిఐడి ఛానల్ అయితే దర్శనం ఇచ్చేసింది. సో ఇంట్లో స్పెషల్ వచ్చేసి పప్పుచారు, ఇంకా ఈ కర్రీ, సో ఇంకా గుడ్లు, ఓ మై గాడ్ బాయిల్డ్ గుడ్లు అమ్మ, ఇంకా మన రొట్టెలు, ఇంకా అయితే ఇక ఫ్రూట్. అమ్మ ఇవైతే నేను తినలేనమ్మా, బస్ నేను తప్ప అందరూ తింటారు ఇంట్లో ఇవి. వెదర్ అయితే చలికాలం అయితే అయిపోయింది కానీ సూపర్ అయితే స్టార్ట్ అయింది. సో రేపైతే నల్లు వస్తుంది కాబట్టి బాటిల్ అయితే ఖాళీ ఉన్నాయి మా ఇంట్లో. సో గరం గరం నీళ్ళు, నా ప్లేట్ అక్కడ ఉంది, మా అమ్మ తీసుకొని తినేసినాం కానీ రేపు మేమే నీళ్ళు పట్టాలి, అందుకే మా ఇంట్లో మోటార్ కనిపిస్తుంది. మొన్న నుంచి ఖర్చులు అట్లనే ఉంది గైస్, ఉండబట్టి ఒక నెల అయింది. సో ఎంత సాఫ్ చేసినా మా ఇంట్లో అట్లనే ఉంటుంది. మా అందరికీ ఫేవరెట్ ప్లేస్, ఏ సామాన్ ఫస్ట్ ఈయనే పెడతాం మేము. సో మా మమ్మీ ఇంకా పర్వాలేదు గైస్, పరుస్తుంది. పైన మాత్రం మనకైతే ఏం లేదు గైస్. ఇగో ఈ బెడ్షీటు, ఈ కింద ఇగో బ్లూ కలర్ది మనకి కప్పుకోనికే పైన. సో అదైతే కింద ఉందనుకుంటా. మనమైతే ఫాస్ట్ తిందాం. సో బిజీలో కూర్చుని మా డాడీ అయితే సిఐడి ఛానల్ లేవునా లేవు, నేను ఫ్యాన్ పెట్టాడు. సో ప్లేట్ అయితే స్లిప్ అయి పడిపోయింది గాయస్, మనకు తప్పలేదు. సో మనమైతే తిందాం. జస్ట్ ఫ్రై చేసి మా డాడీ గుడ్లు. సో ఛానల్ రిమోట్. సో ఆల్మోస్ట్ అయితే మన డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయింది గైస్, చూడొచ్చు. సో టైం చాలా అయిపోతుంది, మనమైతే వాడుకుందాం. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ బై బై అండ్ సీ యూ.